హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నేషనల్ హెల్త్ మిషన్లో గత అనేక ఏళ్లుగా పనిచేస్తున్న 17,541 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 2 నెలలుగా వేతనాలు లేవని, జీతం లేకుంటే జీవనం ఎలా సాగుతోందని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎం నరసింహ ప్రశ్నించారు. ఇక గురువారం ఎన్హెచ్ఎం కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కోడి డిహెచ్ క్యాంపస్లో ధర్నా చేపట్టారు. ఎన్హెచ్ఎం స్కీములో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పేద మధ్యతరగతికి చెందిన వారని, వీరంతా నిత్యం పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా నరసింహ తెలిపారు. జీతాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్హెచ్ఎంలో దాదాపు 78 రకాల కేడర్ల ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరందరికీ కేడర్ ఫిక్సేషన్ చేసి రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ వేతనం ఇవ్వాలని అనేక ఏళ్లుగా పోరాడుతున్న అధికారుల నిర్లక్ష్యం వలన కనీస వేతనాలకు కూడా నోచుకొని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ స్కీములో ఉద్యోగులకు అటు కేంద్ర ప్రభుత్వ బేసిక్ గానే ఇటు రాష్ట్ర ప్రభుత్వ బేసిక్ గానే ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన 2 నెలల జీతాలు, పిఆర్సీ బకాయిలకై బేసిక్ శాలరీ కోసమే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మె సైతం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు కూడా మంజూరు చేయాలని, 4వ తరగతి ఉద్యోగులకు కనీస వేతనం జీవో నెంబరు 60 ప్రకారం 15,600 చెల్లించాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. అనంతరం చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్కు సమస్యతో కూడిన వినతి పత్రాన్ని అందజేయగా ఈ నెల చివరిలోపు జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్హెచ్ఎం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రహ్మణ్యం, డిప్యూటీ జనరల్ సెక్రటరీ దేవనబోయిన బాపు యాదవ్, అలాగనే రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూకల అంజయ్య, సిద్దిపేట రాజేశ్వరి రెడ్డి, అచ్చట్ట అభిషేక్, అలాగనే ఎల్ సురేష్ నాయక్, జాయింట్ సెక్రటరీ జి జ్యోతి, డిపిఓల యూనియన్ అధ్యక్షులు సిద్ధార్థ తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.